హిమోగ్లోబిన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ హిమోగ్లోబిన్? మన శరీరానికి విటమిన్లతో పాటు మినరల్స్ కూడా అవసరం. ఐరన్ అనేది శరీరానికి చాలా ముఖ్యమైన మినరల్. రక్తంలో హిమోగ్లోబిన్ను తయారు చేయడానికి ఐరన్ అవసరముంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ సరైన పరిమాణంలో ఉందా మరియు దీనికోసం శరీరానికి ఏ రకమైన ఆహారం అవసరమో చూద్దాం పదండి. నవజాత శిశువుల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 17 నుండి 22, పిల్లల శరీరంలో 11 నుండి 13, వయోజన పురుషుల్లో 14 నుండి 18 మరియు వయోజన మహిళల్లో 12 నుండి 16 గ్రాములు డెసిలీటర్లు ఉండాలి. భారతీయ మహిళలలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. పోషకాహార లోపం, గర్భధారణ, ప్రసవం మరియు ఋతుచక్ర ప్రక్రియల వల్ల ఈ రేటు తగ్గుతుంది. గర్భవతులు హిమోగ్లోబిన్ స్థాయిలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ నిష్పత్తి తక్కువగా ఉంటే భవిష్యత్తులో శిశువు తక్కువ బరువు ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులకు దారితీస్తుంది. మహిళల బలహీనతకు హిమోగ్లోబిన్ లోపం కారణం కావచ్చు. మీరు నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తే అది హిమోగ్లోబిన్ లోపానికి సంకేతం కావచ్చు. హిమోగ్లోబిన్ లోపం కారణంగా చర్మం పొడిగా మారుతుంది. జుట్టు నాణ్యత క్షీణిస్తుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. నువ్వులు 2 చెంచాల నువ్వులను నీటిలో నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి దానిలో 1 చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తినడం హిమోగ్లోబిన్ పెరగడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. దానిమ్మలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ మరియు అనేక ఇతర అంశాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. పాలకూర, ఆకుకూరల్లో ఐరన్ అత్యధికంగా ఉంటుంది. ఆకుకూరలు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. టమాటో మరియు బీట్రూట్లో ఐరన్ మరియు విటమిన్ సి ఉంటాయి. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. ఈ వీడియో ద్వారా లభించిన సమాచారం మీకు నచ్చిందని మరియు వీడియోలో చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. ఇలాంటి కొన్ని ముఖ్యమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.